హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు మోటో వ్లాగ్స్. నిన్నటి వ్లాగ్ అయితే చూశారు కదా. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు అయితే మనం శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి అందమైన ప్రదేశాలకు వెళ్తుండడంలో భాగంగా సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి అయితే ఈరోజు మనం వెళ్తున్నాం అనమాట. నిన్న వ్లాగ్ అయితే బీఆర్ఆర్ రిజర్వాయర్కి వెళ్ళాం కదా. సో ఆ రిజర్వాయర్ కింద 22 గ్రామాలు ఏ విధంగా ఉండిపోయి, ఎందుకు ఉండిపోయి, ఇటువంటి విషయాలన్నీ కూడా, ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా నిన్నటి వ్లాగ్లో అయితే ఎవరైనా చూడకుండా అయితే చూడండి. సో దాని తర్వాత ఈ వ్లాగ్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈరోజు అయితే మనం దోన్బాయ్, సీతంపేట మండలంలోని గల దోన్బాయ్ అనేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి అద్భుతమైన ఘాట్ రోడ్లు అయితే మన ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. మెట్టూరు అనేటటువంటి ఊరు అనమాట. సో మెట్టూరు ఏరియా నుంచి కొత్తూరు అనే ఒక విలేజ్ వస్తుంది. సో ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆ రిజర్వాయర్ ఉన్నటువంటి రోడ్డు అదైతే మొత్తం క్లోజ్ చేసేయడం జరిగిపోయింది. ఆ విలేజ్ అంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మనం కొత్తూరు అనేటటువంటి విలేజ్ వెళ్ళిపోవచ్చు. అయితే ఈ వాటర్ ఫాల్స్కి, సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనకి ఒక 2 or 3 వేస్ ఉన్నాయి. వాటిలో మనం హిరమండలం మీదుగా, కొత్తూరు మీదుగా వెళ్ళిపోవచ్చు. అంటే మా ఊరు నుంచి అయితే హిరమండలం, కొత్తూరు మీదుగా సీతంపేట వెళ్ళి సీతంపేట నుంచి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నరసంపేట, సింగిపురం నుంచి ఆమ్దాల్ వలస నుంచి పాలకొండ నుంచి సీతంపేట నుంచి సున్నపగడ్డ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు, దోన్బాయ్. అలా కాకుండా శ్రీకాకుళం నుంచి స్ట్రైట్గా పాలకొండ వెళ్ళి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా చాలా రూట్లు అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి ఎన్ని రూట్లు ఉన్నా సరే మనం ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిన ప్లేస్ ఏదంటే సీతంపేట. సో సీతంపేట ఏజెన్సీ ఏరియా అని చెప్పేసి మీరు వినే ఉంటారు. ఏనుగులు అప్పుడప్పుడు వచ్చి బీభత్సం సృష్టిస్తుంటాయని చెప్పేసి మీరు పేపర్లోనో టీవీల్లోనో విని ఉంటారు. అటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం అనమాట. సో సీతంపేట వెళ్ళినాకైతే మళ్ళీ అగైన్ కెమెరా ఆన్ చేస్తా. ఈలోగా ఇంట్రెస్టింగ్ ఏదైనా బ్లాగ్ ఉంటే చేస్తాను. ఇప్పుడు నేను కొత్తూరు వెళ్ళినాకైతే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కొత్తూరు నుంచి లెఫ్ట్ తీసుకున్నాక మనం సీతంపేట అయితే వెళ్తాం. నేను కొత్తూరు నుంచి సీతంపేట వరకు చేసినటువంటి వ్లాగు మన ఛానల్ అయితే ఉంది. ఇక్కడ కార్డ్స్లో కూడా వదిలేస్తాను అనమాట. సో మెట్టగూడ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, కొత్తూరు నుంచి సీతంపేట మధ్యలో. ఆ వాటర్ ఫాల్స్ వీడియో ఎవరైనా సరే చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో అయితే అతి చిన్న వ్లాగింగ్ సెటప్తో నేను ఆ వీడియోని అయితే చేశాను. ఎకాన్ H9R అని చెప్పేసి ఒక యాక్షన్ కెమెరా ఉంటుంది. సో అదైతే పెట్టి నేను ఆ వ్లాగ్ని అయితే చేయడం జరిగింది. ఇది పారాపురం అనమాట. పారాపురం తర్వాత కొత్తూరు వస్తుంది, అందుకే దీన్ని పారాపురం కొత్తూరు అంటారు. బండి అయితే మైలేజ్ బాగానే ఇస్తుంది అనుకుంటున్నాను. నేను 50 కిలోమీటర్లు వచ్చాను కానీ పాయింట్ పడలేదు ఇంకా. సో ఇలా లెఫ్ట్లో వెళ్ళినట్టయితే మనకి సీతంపేట అయితే వస్తుంది. ఇది కొత్తూరు బస్ స్టాండ్. సో కొత్తూరు బస్ స్టాండ్ ఇది. ఇక్కడ లాక్డౌన్ పెద్దగా లేనట్టుంది. 11 గంటలతో మా ఊర్లో లాక్డౌన్ అనమాట. అంటే లాక్డౌన్ అంటే షాపులు కట్టేస్తారు. ఉదయం 11 గంటల వరకు షాపులు తీసుకోవచ్చు అనమాట. అంటే 11 తర్వాత మా ఊర్లో వస్తుంది కరోనా. ఈ 11 వరకు తీసిన కార్యక్రమంలో 100 కేసులు వచ్చాయంటే మరి ఆ 11 వరకు కూడా లేదు. మరి సీతంపేట ఫ్రెండ్స్, మనం సీతంపేట అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే అద్భుతమైన పార్క్ ఒకటి ఉంటుంది అనమాట, అడ్వెంచర్ పార్క్ చూడడానికి మనము ఇంకా చిన్నపిల్లలం కాదు కాబట్టి కొన్ని ఫొటోస్, తర్వాత ఏంటంటే కొంత కవర్ చేసేసి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. చూసారు, ఇది NTR అడ్వెంచర్ పార్క్. ఇది మన నారా లోకేష్ గారు వచ్చి ఓపెన్ చేస్తారు అడ్వెంచర్ పార్క్. ఇది సీతంపేట. చూడు, ఇక్కడ ఈ బొమ్మలు చూస్తే న్యాచురల్గా ఉంటాయి ఇవి. వాటర్ వదిలినట్టున్నారు. దీంట్లో బోటింగ్ ఉంటుంది, తర్వాత సైక్లింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత గోకార్ట్ ఉంటుంది అవతల పక్క. సోమవారం నుండి శుక్రవారం వరకు 15 రూపాయలు, శనివారం మరియు ఆదివారం 20 రూపాయలు. డిజిటల్ కెమెరా, స్టిల్ కెమెరా 200 రూపాయలు, వీడియో కెమెరా 500 రూపాయలు. అక్కడ బొమ్మలు చూడు. ఓకే, ఇప్పుడు మనం దోన్బాయ్ వెళ్తున్నాం. దోన్బాయ్
సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ లేదు, కానీ ఆ ఏరియాకి ఒకసారి వెళ్ళి వచ్చేస్తే ఆ ప్రశాంతత వేరనమాట. సో శ్రీకాకుళంలో కూడా ఇలాంటి ఘాట్ రోడ్స్ ఉన్నాయా, ఇంత ప్లెజెంట్ వాతావరణం ఉందా అని చెప్పేసి మీరైతే ఆశ్చర్యం అవుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొండలన్నీ కూడా ఎక్కుతా పోతే అది వేరే విధంగా ఉంటుంది అనమాట. నేచర్లో మనం ఆ జర్నీ చేయడం అనేది వేరే లెవెల్, అది అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇలాంటి వాతావరణం అయితే బీభత్సంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ మనకి పచ్చగా కనబడుతున్నటువంటి ఆ చేను ఏదైతే ఉందో అది పొలంకి ఎరువు కింద ఉపయోగపడుతుంది అనమాట. అది బాగా పెరిగినాక దాన్ని కుళ్ళుకు పెట్టేసి పొలంకి ఎరువుగా తయారు చేస్తారు. గట్టి వర్షం పడిందంటే ఇక్కడ కొమ్మలు గట్టి పడుతుంటాయి. బాగా గాలి వర్షం టైంలో అయితే మాత్రం ఇక్కడికి బండితో ప్రయాణం అయితే చాలా ప్రొహిబిటెడ్ ఏరియా ఇది. ఎందుకంటే లాస్ట్ టైం నేను శంకర్ వచ్చినప్పుడు ఇక్కడ పడ్డాయి. సో ఈ రోడ్డు అంతా కూడా నేను చేయాల్సిందే త్వరలో. లొకేషన్స్ అయితే మాత్రం మరి కళ్ళు మిరిమెట్లు గొలిపేటంతటి ఆహ్లాదకరమైన ప్రకృతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుడు ఎంత అందమైన ప్రకృతిని మన కోసం తయారు చేశాడు. ఇంకా ఇలాంటి ఘాట్ రోడ్లు చాలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, వాటన్నిటిని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదైతే శాంపిల్ అనమాట ఈ వ్లాగు. సో ఈ వ్లాగ్ ఎలాగొచ్చింది అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. సో ఈసారి మనం అరకు ఇంకో ట్రిప్లో వెళ్ళినప్పుడు కటిక వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేచర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ మంచి ప్రదేశాలు ఉన్నాయనేది ఒకవేళ మీకు వీలుంటే కింద కామెంట్స్ అయితే తెలియజేయండి, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం తప్పకుండా. చూసారా ఇక్కడ బెంచ్ల మీద ఇక్కడ ఈ వ్యూ చూసారా, చాలా బాగుంటుంది ఇది. ఈ వ్యూ అయితే చాలా త్రోటలు ఇవ్వకుండా కింద దిగిపోవడమే. క్లచ్ మూయకూడదు, క్లచ్ మూయకుండా దిగిపోవడం. ఇది దోన్బాయ్ గ్రామము. ఇక్కడ నుంచి మనం సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, రోడ్డు కొత్తగా వేశారు. టైర్కి మొత్తం ఈ తారు సీపింగ్ మొత్తం ఏంటంటే తుల్లిపోతుంది అనమాట. ఇదంతా దట్టమైన అడవి, చీమలు దూరని చిట్టి అడవి, కాకులు దూరని కారడవి అన్నట్టు. గోప్రో బాగానే సపోర్ట్ చేసింది. ఇవాళ ఛార్జింగ్ అయితే చాలాసేపు బట్టి ఫుటేజ్ చేస్తున్నాను అని అసలు ఛార్జింగ్ అయితే ఇంకొంది. విషయం ఏంటంటే గోప్రో ఆన్లో ఉంచకూడదు అనమాట. ఎప్పుడు కూడా క్విక్ క్యాప్చర్ అని ఉంటుంది కదా, అది ఆన్లో ఉంచుకోవాలి. ఇలాంటి ప్లేసులకు వచ్చి అంటే ఏదో తినేస్తామని కాదు, కానీ అంటే ఇలాంటి ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అంతే. ఇక్కడికి వచ్చేయడం వల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, కానీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మైండ్ రిలీఫ్ అవుతుంది ఇలాంటి ఏరియాకి వస్తే. అందుకే దేవుడు ఏంటంటే ప్రకృతిని వేరే క్రియేట్ చేసాడు అనమాట. ఇలాంటిది సపరేట్ తయారు చేసి ఉంచాడు. మనం ఇంట్లో ఉంచుతాం కదా గెస్టుల కోసం అని చెప్పేసి వేరేగా పింగాణి ప్లేట్లు, అవి ఎప్పటికప్పుడు మనం తీసి వాడాం ఆ పింగాణి ప్లేట్లు అనేవి. ఎవరైనా గెస్టులు వచ్చారంటే సపరేట్ తీసి ఇస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళొబ్బా వీళ్ళు ఎంత పద్ధతి అయిన వ్యక్తులు అని అనుకోవడానికి. మనమైతే మాత్రం ఆ టైంకి ఎలాంటి ప్లేట్లోనైనా సరే అల్యూమినియం ప్లేట్లోనైనా తినేస్తాం, కానీ గెస్ట్లు ఎవరైనా వచ్చారంటే మాత్రం మంచి పింగాణి ప్లేటు లేదంటే మంచి నగిషీలతో చెక్కినటువంటి ప్లేటు. మా మేషర్ ఒక ఆయన దగ్గర అయితే ఒక్కొక్క ప్లేటు 500 రూపాయలు అనమాట. అలాంటి ప్లేట్లు ఉన్నాయి. అలాంటి ప్లేట్లు అయితే ఎవరైనా వస్తే స్నాక్స్ గట్టిస్తారనమాట ఆయన. వాళ్ళు కూడా ఆ పద్ధతి మీద ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి ప్రకృతి ఇలాంటి ఏరియాని ఎందుకు దాంతో పోలుస్తున్నానంటే, నేను ఇలాంటి దాన్ని దేవుడు ఏంటంటే సపరేట్గా ఉంచాడు. నా బండితో నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ బండి ఎవరైనా సరే పట్టుకొని వెళ్ళిపోయినా ఈ బండి ఎక్కడ ఉన్నదని చెప్పేసి నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే దీంట్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంది కదా. ఫ్రెండ్స్, ఈ సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మా ప్రయాణం అయితే ముందుకు కొనసాగుతుంది అనమాట. మేము ట్రెక్కింగ్తో ఇప్పుడు వెళ్తాం అనమాట. ట్రెక్ చేస్తాం ఇక్కడికి. సో మా ఫేమస్ ట్రెక్కర్ చూడండి ఇక్కడ
ఢిల్లీ అని చెప్పేసి హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ. హాయ్. ఇక్కడ చూడండి, పాములు అయితే ఉంటాయని వాళ్ళు మనకు వార్నింగ్ ఇచ్చారు. గిరినాగుల వన్యప్రాణి సంరక్షణ చట్టం ఫ్రెండ్స్, నాకు ఇలాంటి అడవి ప్రాంతంలో వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్. మీకు ఆల్రెడీ తెలుసు కదా నా గురించి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం షూ అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం సేఫ్టీ షూ లాంటివి వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ రాళ్ళు అయితే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు అయితే మాత్రం విపరీతంగా రాళ్ళు ఉండేవి. చూడండి, ఇక్కడ అక్కడక్కడ మనకి ఈ విధంగా ఆకర్షణీయమైన కుండీలు అయితే కట్టారు, డస్ట్బిన్లు. ఇంకా వాటర్ ఫాల్ శబ్దం అయితే మనకి ఇంకేం వినిపించట్లేదు. సిగ్నల్ అస్సలు ఉండదు ఇక్కడ ఫోన్కి. ఇలాంటి అడవి ప్రదేశంలో ట్రెక్ చేస్తున్నాం మేము. జీవన మనుగడలో ఇటువంటి బాటసారులు చాలామంది వెళ్తుంటారు. అక్కడ 1.5 hour 2 hours స్పెండ్ చేయకపోతే మరలా ఎక్కడం కొంచెం కష్టం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇదిగోండి ఆ అడవి ఉంది కదా, ఆ అడవిలోకి అయితే వెళ్ళిపోయి అలా దిగడానికి ట్రై చేసాం. కానీ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ వే. దట్టమైనటువంటి అడవిలోనికి మా ప్రయాణం అయితే ముందుకెళ్తుంది. ఫోన్ సిగ్నల్స్ అయితే దొరకవు, కాల్ జారుతుంది. ఎక్కడికి? జారుతుంది. అక్కడ కాలే కాళ్ళు అయితే జారుతాయి, కొంచెం జాగ్రత్త చూసుకొని దిగాలి ఇక్కడ.
ఫ్రెండ్స్, ఈ సున్నపుగడ్డ వాటర్ ఫాల్ స్పెషల్ ఏంటంటే ఇది 3 స్టెప్పుల్లో ఉంటుందంట. మేమైతే 2 స్టెప్స్ వరకు మాత్రం అచీవ్ చేయగలిగాం. ఇప్పుడున్నటువంటి ఈ దట్టమైనటువంటి ఫారెస్ట్ని కొంచెం బాగు చేయకపోవడం వలన అయితే మేము ఆ 3వ వాటర్ ఫాల్కి అయితే కిందకి దిగలేకపోయాం అనమాట. ఎప్పుడైనా మనం కొండ పైకి ఎక్కితే వాటర్ ఫాల్ అనేది చూడొచ్చు కదా. ఈ సున్నపుగడ్డ వాటర్ ఫాల్ స్పెషల్ ఏంటంటే మనం కొండ దిగుతున్న కొలది మనకు అతిపెద్ద జలపాతాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో పెద్ద రాయి నుంచి ఎక్కువగా వాటర్ ఫాల్ అయ్యేటటువంటి వాటర్ ఫాల్ అయితే ఇంకా ముందుకుందని చెప్పేసి మేము అడవిలో అయితే ప్రయాణం కొనసాగిస్తున్నాం. కాకపోతే కొంత దూరం వెళ్ళినాకైతే మాకు వెళ్ళడం కొంచెం కష్టం అనిపించింది. దట్టు ఇది పర్యాటకులకి సీజన్ కాదు కాబట్టి సో అడవిని అయితే బాగు చేయలేదు కాబట్టి మేము ఆ కిందకి వెళ్ళడం అయితే కష్టం అనిపించింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ దగ్గర అతిపెద్ద జలపాతం ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో దాని గురించి పూర్తి సమాచారాన్ని అయితే మన ప్రేక్షకులకు ఇవ్వవలసిందిగా మనవి. నేనైతే అక్కడ ఉన్నటువంటి ఆ కాసేపు సమయాన్ని అయితే చాలా ఎంజాయ్ చేశాను, ప్రకృతితో మమేకం అయిపోయాను. ఇంకా ఆ కిందకి వెళ్తే పెద్ద జలపాతం ఉందని చెప్పేసి లోకలైట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఆ ఫారెస్ట్ బాగా దట్టంగా పెరిగిపోయింది కాబట్టి ఆ కిందకి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైం అయితే సీజన్ అనమాట. ఎక్కువ మంది విహారయాత్రలకు వెళ్తుంటారు కాబట్టి అప్పుడు ఆ ఫారెస్ట్ బాగు చేసి సో ఆ పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితిని అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. సో అప్పుడు వీలుంటే ఇంకోసారి వెళ్ళి ఆ పెద్ద వాటర్ ఫాల్ను కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దోన్బాయ్ దగ్గర సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాము. సో మేము వెళ్ళినటువంటి ఏరియా కంటే ఇంకా దిగువ కట్ట పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉందని చాలామంది చెప్తున్నారనమాట. మేము అక్కడికి ట్రెక్ చేయడమే కొంచెం కష్టమైంది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఉదయం వేరే ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఇదైతే కష్టమైంది. పైనుంచి కిందకి వెళ్ళాము, అది కూడా కష్టమే. అంటే ఒక దగ్గర డౌన్, ఒక దగ్గర అప్, ఇలా ఇలా ఎక్కాము. అలాగే మనం అక్కడ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ కిందకి వెళ్ళి ఇంకా అడవిలోనికి వెళ్ళి అటు నుంచి మనం వచ్చేటప్పుడు అయితే మాత్రం చాలా కష్టం. ఇది మీరు చూసుకొని అయితే దయచేసి ఈ వాటర్ ఫాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడ టూరిజం ఇంప్రూవ్మెంట్ కూడా పెద్దగా ఏం కనిపించలేదు, మొత్తం రాళ్ళు రప్పల్లోనే మనం కిందకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మెట్టగూడ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అంటే ఒక 15 నుంచి 16 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అక్కడికి మాత్రమే పిల్లలతో పాటు వెళ్ళగలిగి చక్కగా ఎక్స్ప్లోర్ చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం అలాంటి పరిస్థితి అయితే ఉండదు. సో దయచేసి పిల్లలతో పాటు వచ్చారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఫ్రెండ్స్, ఇదైతే సున్నపుగడ్డ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం అంటే అక్కడ చూడడానికి కాసేపు గడపడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ పిల్లలతో పాటు వెళ్ళి ఫ్యామిలీతో పాటు గడుపుతూ ఉంటే మాత్రం అది అంత సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. అండ్ ఇంకోటి అంటే ఇక్కడ బండి పెట్టడానికి కూడా అంత సేఫ్టీ ప్లేస్ కూడా ఇక్కడ ఏం లేదు, టూరిజం కూడా బాగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వచ్చిన రోడ్డే కదా, మరలా మీకు ఏం చూపెడతాను. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు మోటో వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.